విజయనగరం అడవిలో ముషిక అనే పేరు గల తెలివైన ఒక ఎలుక ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు హఠాత్తుగా వర్షం తుఫాను వచ్చింది. ముషిక దాక్కోడానికి ఒక చోటు కోసం వెతుకుతూ ఉంది. అప్పుడది కింద ఒక ఎండిపోయిన కొమ్మని చూసింది. ఎలుకలన్నిటికీ ఒక అలవాటు ఉంటుంది. అవి వాటికి అవసరమైన ప్రతి వస్తువుని జాగ్రత్తగా సేకరించి ఉంచుతాయి. ముషిక అలాగే చేసింది. ఆ ఎండిపోయిన కొమ్మని తీసుకుని వర్షం ఆగాక బయలుదేరింది. అయ్య బాబో, ఈ వర్షం ఈ రోజే కురవాలా? మీకేమైంది? మీరు చాలా బాధతో ఉన్నట్టున్నారు. ఏమని చెప్పమంటావు? నేను కష్టపడి తీసుకొచ్చిన కట్టలు మొత్తం వర్షంలో తడిసిపోయాయి. ఇప్పుడు ఈ కట్టలు కాలవు. ఈ తడిసిపోయిన కుండల్ని ఎక్కడ ఆరపెట్టగలను? కుండల్ని భవనానికి పంపించాలి. ఒకవేళ నేను సమయానికి పంపించకపోతే మన మహారాజా బాగా కోప్పడతారు. ఇది పెద్ద సమస్య అనుకుంటాను, కానీ మీ సమస్యకి ఈ ఎలక దగ్గర ఒక పరిష్కారం ఉంది. అవునులే, నువ్వే గింతున్నావు. నువ్వు నాకేం సాయం చేస్తావు? ఇలా చూడండి, నా దగ్గర ఎండిపోయిన ఈ కర్ర ఉంది. దీని సహాయంతో మీరు నిప్పు అంటించొచ్చు. ఆ తర్వాత మీ పొయ్యి ఎలుగుతుంది. ఆ తర్వాత అందులో మీ కొండ తడి కూడా సరైపోతుంది. నీకంతా మంచే జరగాలి. నేను ఏ కర్ర ఇచ్చానంటే అందుకు బదులుగా మీరు నాకేమిస్తారు? ఒకవేళ అడిగినా ఈ ఎలుక ఏం అడుగుతుంది? సరే, నీకేం కావాలో అడుగు. అలాగా అయితే మీరు నాకు మాట ఇవ్వండి. ఒకవేళ ఇచ్చిన మాటని మీరు నెరవేర్చకపోతే ఏం చేస్తాను? సరే, మాటిస్తున్నాను. అంటే సరే, ఈ గుమ్మడికాయని నాకు ఇచ్చేయండి. ఏంటి, గుమ్మడికాయనా? కానీ నువ్వు ఇంత పెద్ద గుమ్మడికాయని ఎలా తీసుకువెళ్తావు? అదంతా నేను చూసుకుంటాను. ముందు ఇది తీసుకోండి, ఆ తర్వాత ఈ గుమ్మడికాయని జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత వచ్చి నేను తీసుకువెళ్తాను. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి, మీరు నాకు మాట ఇచ్చారు. ఏమైందన్నయ్య, ఎందుకు ఇంత బాధగా ఉన్నారు? నన్ను ఏం చేయమంటావు? ఈ సుడిగాలేమో వచ్చి నా ఆవుని భయపెట్టేసింది. అది అసలు పాలే ఇవ్వట్లేదు. నేను గాని పాల వ్యాపారం చేయకపోతే నా కుటుంబాన్ని ఎలా గడపడము? మీ సమస్య కూడా నిజంగానే పెద్ద సమస్యనా? కానీ మీ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏమన్నావు? నీ దగ్గర? కానీ నువ్వు ఒక చిట్టి ఎలుకవే కదయ్యా. అన్నయ్య, నా దగ్గర ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది. కావాలంటే అది మీరే తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు దానితో ఒక రుచికరమైన వంట చేయొచ్చు. ఏంటి, నిజమా? అవును, గుమ్మడికాయ ఎక్కడుంది? అదంతా మీకు వచ్చి చేరుస్తుందిలే. కానీ దానికి బదులుగా మీరు నాకేమిస్తారు? నీకేం కావాలో తీసుకో. ఇలా అంతా కాదన్నా, ముందు నాకు మాట ఇవ్వండి. నేను నీకు ఒట్టేసి మరి చెప్తున్నా, ఇప్పుడు త్వరగా గుమ్మడికాయని ఇచ్చేయి. నేను ఇదే ఎదురు చూశాను. నాతో పాటు రండి. నీ గుమ్మడికాయ కోసం వచ్చావా? అదిగో అది అక్కడుంది, జాగ్రత్తగా తీసి పెట్టాను. అదంతా సరే అన్నా, నువ్వు కూడా ఎలకకి మాట ఇచ్చావా ఏంటి? ఇచ్చాను. అయితే నీ కదా కంచికి చేరుకుంది. అదేమడుగుతుందో తెలీదు. పొలం అడగచ్చు, బంగారం అడగచ్చు, తోట అడుగుతుందో, ఆస్తులు అడుగుతుందో. ఈ గుమ్మడికాయని ఎత్తండన్నా, ఆ తర్వాత నాకు ఏ కావాలో అది ఇచ్చి మీ మాటని మీరు నెరవేర్చుకోండి. నీకు నీకు ఏం కావాలి? నాకు మీ ఆవు కావాలి. ఏంటి? ఇలా చూడండి, మీరు నాకు మాట ఇచ్చారో అది నెరవేర్చాలంతే. సరే, తీసుకొని వెళ్ళు. ఇలా ముషిక ఎంతో తెలివిగా గుమ్మడికాయకి బదులుగా పాలవాడి దగ్గర నుంచి గేదెని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు గడిచాయి. తర్వాత ఒకరోజు ముషిక తిరుగుతున్నప్పుడు దాని దృష్టి ఒక ఇంటి మీద పడింది. అది ఒక పెళ్లి ఇల్లు. ఇది పెళ్లి ఇల్లులా ఉంది, కానీ ఇక్కడ ఎవరు చూడటానికి సంతోషంగానే లేరు. ఏదైనా సమస్య? చిన్న సమస్య ఏమీ కాదు, ఇది చాలా పెద్ద సమస్య. పెళ్లిలో పాయసం చేయడానికి పాలు ఇంకా రాలేదు. పాయసం లేకపోతే నా పెళ్లి బంతి భోజనాల్లో పెద్ద లోటుగా ఉంటుంది. అరే, ఇంత చిన్న విషయమేనా?
నా ఆవుని తీసుకోండి. ఇంకా ఎంత పాలు కావాలో అంత పాలు నీకించుకోండి. కానీ అందుకు బదులుగా మీరు కూడా నాకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఆహా, ఏం కావాలో తీసుకో. ఇక్కడ రకరకాల వంటకాల్ని చేశారు. ఏం కావాలో ఎంత కావాలో తీసుకొని తిను. లేదు లేదు లేదు, భోజనం అంతా వద్దు, ఇంకొకటి కావాలి. నీకు కావలసింది ఇక్కడ దొరుకుతుంది. ఇది నేనిస్తున్న మాట. ఆ తర్వాత కుదరదని చెప్పరు కదా. ఖచ్చితంగా చెప్పను. సరే సరే, అలాంటే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని నా దగ్గరికి ఇచ్చేయి. పెళ్లి అమ్మాయి కావాలి, పెళ్లి అమ్మాయి కావాలి, పెళ్లి అమ్మాయి కావాలి. నువ్వు ఇక్కడ ఉన్న వారందరి ముందు నాకు మాట ఇచ్చావు, అందువల్ల ఆ మాటని నువ్వు నెరవేర్చాలి. నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఆగండి, పాపం దాన్ని వదిలేయండి. నేను దాంతోనే వెళ్తాను. మీరు దానికి మాట ఇచ్చారు. దీనికి నేను ఒక గుణపాఠం నేర్పిస్తాను. ఆ తర్వాత ఇలాంటి పని అది ఎవ్వరికీ చెయ్యదు. నేను త్వరలోనే తిరిగి వస్తాను. పెళ్లి కూతురు చాలా తెలివైంది. ఏదో ఆలోచిస్తూ ఆమె ఎలుక వెనుకే వెళ్ళింది. ఎలుక ఆ గేదెని అక్కడే వదిలేసి పెళ్లి కూతురిని తీసుకుని తన రంధ్రం వైపు వెళ్ళింది. ఒక వ్యాపారి అంటే నాలానే ఉండాలి. ఒక చిన్న కర్రని ఇచ్చి గుమ్మడికాయని కొన్నాను. గుమ్మడికాయ నుంచి ఆవు, ఇంకా ఆవు నుంచి పెళ్లి చేసుకునే అమ్మాయి. నేను ఎంత బాగా వ్యాపారం చేశాను. ఇకపై ఇదే నీకిల్లు. మనుషులు రకరకాల భోజనాలు చేసుకుని తింటారని నేను విన్నాను. ఈ రోజు నువ్వు నా కోసం లడ్డు చేసిస్తావా? ఖచ్చితంగా. సరే, లడ్డు చేయడానికి వస్తువులు ఎక్కడా? కొబ్బరి, నెయ్యి, బెల్లం ఇవన్నీ ఎక్కడా? అదంతా ఇక్కడ ఏమీ లేవే. అయితే లడ్డు మట్టితో చేయనా? అయ్యో, వర్షం పడిపోతుందిలా ఉంది. వర్షం నుంచి నన్ను ఎలా నేను కాపాడుకోను? నువ్వు కూడా ఇంత లోపల వచ్చి దాక్కో. అందులోనా? నేనెలాగా? ఇందులో నేను కాదు, నా కాలు కూడా లోపలికి రాదు. అలాంటే సరే, చెట్టు మీదకెక్కు. సరిపోయింది. నువ్వు మాత్రం అందులో ప్రశాంతంగా ఉంటావు, నేనేమో చెట్టెక్కి తడిచిపోవాలా చెప్పు? తర్వాత నాకు ఆరోగ్యం పాడైపోతే? అలాంటే సరే, పక్కన గుడి లోపలికి వెళ్ళి దాక్కో. అయితే దొంగలు వచ్చిన నగలని దొంగలించుకుని వెళ్ళమన్నా? నన్ను నువ్వు చూసుకోలేకపోతే ఎందుకు నీతో పాటు నన్ను తీసుకొచ్చావు? ఇదేంటి దారుణంగా ఉంది. నిన్ను తీసుకొచ్చిన దానికి బదులుగా నేను మాట్లాడకుండా కూడా కడుపు నిండా తినుండొచ్చు. సరే సరే, కోపగించుకోకండి. మీరు అపార్థం చేసుకోకపోతే నా మిత్రుల్ని నేను రమ్మన్నా వాళ్ళు ఖచ్చితంగా నన్ను చూసుకుంటారు. ఏం చేయాలో చేసుకో. ఖచ్చితంగా మీరు అపార్థం చేసుకోరు కదా? ఖచ్చితంగా నేను కోపగించుకోను. అదంతా కుదరదు. ముందు మాట ఇవ్వండి. అర్రే, నా సమస్యని నేనే వెతుక్కున్నానే. సరే, మాట ఇస్తున్నాను. ఇవేంటి? ఇవంతా ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళే నా మిత్రులు రామ్ ఇంకా శ్యామ్. మిత్రులారా, నన్ను మీరే చూసుకోవాలి. కాపాడండి, కాపాడండి. నేను తప్పు చేశాను, దయచేసి తిరిగి వెళ్ళిపో. ఖచ్చితంగా ఆ తర్వాత మాట మార్చి మాట్లాడకూడదు. లేదు లేదు, నేను మాటేస్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతో పాటు నీ మిత్రుల్ని కూడా తీసుకెళ్ళిపో. ముషికాని తన రంధ్రంలో వదిలేసి పెళ్లి కూతురు మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు పాపం ముషిక అంత వ్యాపారం చేసినప్పటికీ దాని చేతిలో ఏమీ మిగల్లేదు. మహారాజు విద్యాధర్కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్నో రకరకాల రంగురంగుల పువ్వులు ఆయన తోటలో ఉండేవి. ఒక్కోసారి ఆ మొక్కలకి ఆయనే నీళ్లు పోసేవారు. ఒకరోజు ఆయనకి ఒక ఆశ కలిగింది. ఇలా చూడు, మన మంత్రి గారికి తోటలో ఉన్న మామిడి పండుని కోసుకుని తీసుకొచ్చివ్వు. అలాగే కాని మహారాజా. సారంగా తిని ఎలా ఉందో చెప్పండి. ఈ మామిడి చెట్టుని పెంచింది నేనేగా, కాబట్టి రుచిగా ఉంటుంది. నువ్వు కూడా తిను. ఏం జరిగింది? మామిడి పళ్ళు చాలా తీయగా ఉంది మహారాజా. కానీ ఏంటంటే నోట్లో చీమ వెళ్ళిపోకూడదు కదా, అందుకని కడుక్కుని వస్తాను. సారంగా నువ్వు కూడా రుచి చూడు.
ఏమైంది మహామంత్రి? మహారాజా, ఇది కాయి చాలా పుల్లగా ఉంది. మహారాజుకి ఇది నచ్చింది. సారంగా ఆయనకిచ్చిన మామిడి పండు గురించి అబద్ధంగా అభినందించలేదు. అది ఎలా అయితే ఉందో అదే చెప్పారు. మహారాజు నిర్ణయించుకున్నారు, ఆయన ఈ విజయనగరంలో అతనిలాంటి నిజమైన మనుషుల్ని కనిపెట్టి వాళ్ళకి బహుమతులివ్వాలని అనుకున్నారు. కానీ అది ఎలా? అద్భుతం మహామంత్రి. ఈ విషయాన్ని మన విజయనగర ప్రజలకి తెలియచెయ్యండి. మహారాజులాగే మోహన్ కొడుకైన రాజుకి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. వాడి దగ్గర కూడా చిన్న పూల తోట ఉండేది. వినండి వినండి వినండి, మహారాజు గారు ఈ రోజు విజయనగర ప్రజలకి విత్తనాలు ఇవ్వబోతున్నారు. ఏ విత్తనం చెట్టు అందంగా ఉండబోతుందో మహారాజు గారు ఆయన చేత్తోనే ఆ చెట్టు వాడికి బహుమతిని ఇస్తారు. వినండి వినండి వినండి. నీళ్లు కావా? నా మొక్కకి నేను రుచికరమైన నెయ్యి పోస్తాను, చూస్తూ ఉండండి. మీ అందరికంటే అందమైన మొక్క నాదే అయ్యి ఉండాలి. కొంచెం కొంచెం పొదుపు చేసి. అరే, మహారాజు గారి దగ్గరికి వెళ్ళి విత్తనం తీసుకొస్తాను, ఆ తర్వాత కలగంటాను. తన ప్రజలందరికీ మహారాజు విత్తనాలు ఇచ్చారు. అప్పుడే ఆయన దాని మూలంగా నిజమైన మనుషుల్ని కనిపెట్టాలనుకున్నారు. కానీ రాజుకి దీని గురించి దిగులే ఉంది. వాడికి ఆ మొక్క విత్తనాలు దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. నాన్న, మహారాజు నాకు విత్తనాలు ఇచ్చారు. దీని పువ్వులు ఎంత అందంగా ఉంటాయి కదా. ఇకపై మన తోట ఇంకా అందంగా అయిపోతుంది. మహారాజు విత్తనాలిచ్చి 10 రోజులయ్యింది. ఎవరి పూల తోటలలోనూ మొక్కేమిటి, ఆ విత్తనం నుంచి మొలక కూడా రాలేదు. కొంచెం ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? నెయ్యి పోస్తే చెట్టు ఎక్కడైనా పెరుగుతుందా? అసలు ఏం చూసుకుని పెరగదని చెప్తున్నావు? కొంచెం కొంచెం పొదుపు చేసి. ఈ మొక్క పెరగలేదంటే ఆ తర్వాత నాకు కానుక ఎలా లభిస్తుంది? నేను చెప్పేది కాస్త వింటారా? ఎప్పుడు పేపరు పెన్ననే ఉంటారా? కాస్త లేచి చూడండి, పువ్వుల తొట్లో అసలు చెట్టు పెరగలేదు. అన్నేం చేయమంటావు? లోపల నుంచి చెట్టుని పీకమంటావా ఏంటి? ఎరువు నీళ్లు పోసాను కదా. అందరూ మొక్కలు పెరగలేదని చాలా దిగులు పడ్డారు. అలాగే రాజు కూడా తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాడు. నాన్న, ఈ పాటికి చెట్టు లోపల నుంచి బయటకు వచ్చి ఉండాలి కదా. మహారాజా ఇచ్చారంటే విషయం ఏమీ లేకుండా ఇస్తారా బాబు? నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటూ. 2 నెలలు గడిచింది. ఇప్పుడు విజయనగర వాసుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దామా? ఓరి నాయనో, ఎంత అందమైన చెట్టు! అర్రర్రే, కొంచెం కొంచెం పొదుపు చేసి. అసలు ఎందుకని నువ్వు నా కోరికలో ఇలా నీళ్లు కొడుతున్నావో? ఆ మొక్క నిజమైన మొక్క కాదు, మట్టి మొక్క. మహారాజు దగ్గర నుంచి బహుమతి పొందాలనే ఆశతో ఉడాంక నకిలీ మొక్కని తయారు చేశాడు. అయ్య బాబోయ్, నా కథ కన్నా ఇది చాలా అందంగా ఉందే. మీరిలా కథలు రాస్తూ ఉంటే ఇక్కడ చెట్టు ఎలా పెరుగుతుంది? ఇది మన తోటలో పెరిగిన చెట్టు. మనం రాజుగారిచ్చిన విత్తనాల్ని అవమానించావని అనుకోకూడదు కదా, అందుకే ఇదంతా. కొంతమంది అవమానాలకి భయపడి, కొంతమంది బహుమతి పొందాలనే ఆశతో, లేదా కొన్ని చోట్ల మొక్కల్ని దొంగలించాలనే పథకాలు వేస్తూ ఉన్నారు. అరే, విజయనగర్లోనే చాలా అందమైన చెట్టు ఇదే. ఎవరి దగ్గర అందమైన చెట్టు ఉంటుందో దానికి బహుమతి. చెట్టు మనకి సొంతం అయితే దానికి గల బహుమతి కూడా మనకే సొంతం. చివరికి ఆ రోజు వచ్చింది. ఊరి ప్రజలు తాము పెంచిన మొక్కల్ని తీసుకుని మహారాజుకి చూపించాలని బయలుదేరారు. ఎటుపోయింది? ఎటుపోయింది? ఎవరు తీసుకువెళ్ళిపోయారు నా మొక్కని?
ఇప్పుడు మీరు చెట్టును తీసుకువెళ్ళాలి. ఇక్కడేం చేస్తున్నారండి? అంతా బోల్తా కొట్టేసింది. ఇక్కడ ఉన్న పూల కుండి కనిపించట్లా, ఆ మొక్క కూడా కనిపించడం లేదు. కొంచెం కొంచెం పొదుపు చేసి అక్కడ వారితో పాటు రాజు ఉండాల్సింది, కాని వాడు ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ మట్టి పువ్వులతోటి తీసుకెళ్లి మహారాజు దగ్గర నేను ఏం చెప్తాను? బాబు, ఇన్ని రోజులు నువ్వు చాలా కష్టపడ్డావు, కానీ చెట్టు ఇంకా పెరగలేదు. భలే భలే, అద్భుతం, చాలా సుందరంగా ఉంది. అరే, మీది కూడా సుందరంగా ఉంది. ఆగడయ్యా, నా మొక్కని చేస్తాలండి. కొంచెం కొంచెం పొదుపు చేసి ఆ మొక్క నాది మహారాజా. ఈయన అబద్ధం చెప్తున్నారు మహారాజా, ఇది మాది. మహామంత్రి, మహారాజా, ఈ అందమైన చెట్టుకి నీళ్లు పొయ్యాలని నా మనసు కనిపిస్తోంది. ఆ మొక్క నాది కానే కాదు మహారాజా. ఇది మాది కాదు, ఇతనే మహారాజా. అవును, నీ మొక్క ఏది బాబు? నాకు చెట్టు రానే లేదు మహారాజా. నేను సరైన సమయంలో నీళ్లు పోసాను, ఎరువులు కూడా వేసాను, కానీ మొక్క ఉంది బాబు. చెట్టా? ఎక్కడా? మేము నిజం తెలుసుకోవడానికి విత్తనం ఇచ్చాం. ఆ నిజమైన రూపం ఇప్పుడు నా కళ్ళ ముందే నుంచునుంది. నువ్వు మన ప్రజలందరికంటే చాలా నిజాయితీపరుడివి. మంత్రిగారు ఒక మార్పు చేసి రాళ్లన్నిటినీ విత్తనాల్లా చేశారు. ఇలా ఎందుకు చేశారంటే విజయనగరం ప్రజల నిజాయితీని తెలుసుకోవడానికి అలా చేశారు. కొంతమంది అవమానానికి భయపడి, కొంతమంది బహుమతులు పొందే ఆశతో వాళ్ల దగ్గర ఉన్న మొక్కల్ని మహారాజు సంతోషపడాలని తీసుకొచ్చారు. కాని రాజు ఒక్కడే అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాడు. కాబట్టి వాడి నిజాయితీకి తగిన బహుమతి దక్కింది. If you like this video, subscribe to our channel Murthy Media.